సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులందరికీ తెలియజేయనిదేమనగా రేపు సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజున మరి బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీ 2023 సంవత్సరం దానికి సంబంధించినటువంటి విషయం పైన సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశానికి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాగలరు. ఉదయం 9 గంటల వరకు మన బీవై నగర్లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం పక్కన ఉన్న సిఐటియు ఆఫీస్ వద్దకు రావాలని చెప్పి కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని 2023 సంవత్సరం బతుకమ్మ చీరలు నడిపినటువంటి ప్రతి ఒక్క కార్మికునికి తెలియజేసి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2022 వరకు కార్మికులకు యారన్ సబ్సిడీ డబ్బులు పడ్డాయి. మరి యారన్ సబ్సిడీ డబ్బులు ప్రతి సంవత్సరం కూడా కాలయాపన జరుగుతున్నటువంటి సందర్భంలో మరి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహిస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు స్పందించి యారన్ సబ్సిడీ డబ్బులు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికీ 2022 యారన్ సబ్సిడీ పడి 2-3 నెలలు అవుతా ఉంది. అయినా కూడా మరి 2023 సంవత్సరం కూడా వెంటనే అందిస్తామన్నటువంటి అధికారులు ఇప్పటి వరకు కార్మికుల వివరాలు కూడా తీసుకోలేదు. పూర్తి స్థాయిలో సర్వే కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ పద్ధతి ఇదే విధంగా కొనసాగితే ఇంకా చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతమే గత 8 నెలల నుంచి కూడా కార్మికులకు పని లేక, ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఈ సబ్సిడీ డబ్బులు కార్మికులకు వస్తే కొంత ఉపశమనం కలుగుతుంది కాబట్టి, కొంత మేరకు ఉపయోగపడతాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం కాలయాపన చేయకుండా 2023 బతుకమ్మ చీరల యారన్ సబ్సిడీ అందించాలని చెప్పి మరి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది కార్మికులు ఫోన్ల ద్వారా వివిధ సామాజిక వాట్సాప్లో గ్రూప్లలో కూడా పెడతా ఉన్నారు. వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం ద్వారా, ఫోన్లు చేయడం ద్వారా సబ్సిడీ డబ్బులు రావు, వచ్చి మనం పోరాటం చేస్తేనే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ 2023 యారన్ సబ్సిడీ వచ్చే విధంగా పోరాటం కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి దాని కొరకే పోరాటానికి రూపకల్పన చేసుకోవడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు 2023 బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజున ఉదయం 9 గంటల వరకు బీవై నగర్లోని సిఐటి ఆఫీస్ వద్దకు రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి 2022 సంవత్సరం కూడా కార్మికులకు 10% యారన్ సబ్సిడీ తగ్గించి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు సంబంధిత అధికారులకు తెలియజేస్తే మళ్ళీ ఇస్తామని చెప్పారు. కానీ హామీగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు మనం కూడా మళ్ళీ మనకు తగ్గించి ఇచ్చిన యారన్ సబ్సిడీని అడిగితేనే పెంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సమావేశంలో తగ్గించి ఇచ్చిన యారన్ సబ్సిడీ, అదేవిధంగా 2023 యారన్ సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో అందించే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కాగలరు. మీకు తెలిసినటువంటి కార్మికులందరూ కూడా తెలియజేసి వారిని కూడా తీసుకొని రావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.